అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు ఈ మాట మనందరం చేద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ పక్కన వారితో చెప్పండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేద్దాం? ఇప్పుడు దేవుడు మన గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడు? మన చింతలను తీర్చే దేవుడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సరే, ఈ వారం నా టాపిక్ ఏంటంటే చింతలను తొలగించే దేవుడు. ఏం తొలగిస్తాడు? మన చింత, మనకున్నటువంటి పరిస్థితులు. చింత అంటే దాని యొక్క భావాలు. ఇంకో మాట చెప్పాలంటే దిగులు. ఇంకా చింత అంటే దిగులు. ఇంకొక మాట చెప్పండి, బాధ, ఇంకా దుఃఖం. ఈ రోజుల్లో చింత లేనిటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే అందరి జీవితాల్లో ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. అది కుటుంబ సమస్యలైనా అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులైనా అవ్వచ్చు, లేకపోతే కష్టాలైనా అవ్వచ్చు, శ్రమలైనా అవ్వచ్చు, రోగాలైనా అవ్వచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా చింత లేని మానవుడు లేడు అని చెప్పొచ్చా? ఈవెన్ ప్రతి ఒక్కరు, ఒకవేళ వారికి బాగా డబ్బులు ఉన్నాయండి, చాలా అన్నీ ఉన్నాయండి అని అనుకున్నా వారికి అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు, ఏదో ఒక చింత, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ లేనటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. ఉంటారంటారా? అసలు భూమి మీద బాధ లేని వాడు ఉంటారా? చెప్పాలి. అంటే ఎవరి జీవితంలోనైనా ఏదో ఒక చింతలు ఉంటాయి. అయితే ఆ చింతలను మనం ఏం చేయాలంటే మనం దేవుని మీద మోపాలి. అందుకని ప్రతి మనుషుడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏమి తింటామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుంటామా అని చింతిస్తూనే ఉంటారు. చింతించటానికి గల కారణం నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ చింతించటానికి గల కారణాల్లో ఏది బలమైన కారణం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, చాలామంది జీవితాల్లో భయం, చాలా జాగ్రత్తగా, చాలామంది జీవితాల్లో ఏది? భయం. ఈ భయపడుతూ ఉన్న దాన్ని బట్టి వారు చింతల్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఏది? భయములోనే వారి జీవితాలు ఉండడాన్ని బట్టి వారి ఎక్కడికి రాలేకపోతున్నారంటే ఆ చింతల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకో కారణం చెప్తే అవిశ్వాసము అంటే విశ్వాసము లేకపోవటాన్ని బట్టి ఆ చింతల్లోనే ఉంటున్నారు, కానీ ఆ చింతలను జయించలేకపోతారు. ఇంకో కారణం చెప్తా, ఆ చింతలను జయించలేకపోవటానికి, లేకపోతే ఆ చింతలు తొలగిపోకుండా ఉండడానికి గల కారణం అపవాది,
సాతానుడు అనుకోవచ్చు. ఈ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనుమానాన్నో లేకపోతే అవిశ్వాసపు తలంపులను రేకెత్తించి చిన్న సమస్యని పెద్ద సమస్యగా చేసి చూపిస్తాం. అది చూడడానికి చిన్న సమస్యే, కానీ అది భూతద్దంలో పెడితే ఎలా ఉండిద్ది? పెద్దదిగా అనిపిస్తాం. ఇప్పుడు చూడడానికి అది చిన్న సమస్య అయినా ఈ చింతలు, ఈ భయం, ఈ అవిశ్వాసం లోనవుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఈ చింతల నుంచి అసలు నువ్వు ఎప్పుడు బయటికి రాలేవు, ఈ సమస్య నుంచి నీవు అసలు ఎంతకాలమైనా ఇలాగే ఉంటావేమో కానీ బయటికి రాలేవు అని చెప్పి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే కృంగదీయాలని, ఆ చింతల నుంచి బయటికి రాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు ఎవరు చేస్తారు తెలుసా? సాతానుడే చేస్తాడు. మనం చదువుకున్న ఈ మాటల్లో వాడు ఎలా తిరుగుతున్నాడు అని రాయబడింది అంటే ఆ తర్వాత మాటల్లో చూడండి, 8వ వాక్యం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతమే కాకుండా తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ భూమి మీదే తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎక్కడ వెతుకుతున్నాడు? అందరినీ వెతుకుతున్నాడు. అయితే ఎలా వెతుకుతున్నాడు? ఒక గర్జించే సింహము వలె వెతుకుతున్నాడు. అయితే గర్జించే సింహమే కానీ గర్జించేవాడే కానీ, ఒక సింహము వలె గర్జించేవాడే కానీ, వలే అంటే అర్థం ఏంటంటే అలా ఉన్నాడు కానీ ఆ సింహం కాదు అన్నట్లు. అర్థమైంది కదా? ఇప్పుడు సాతానుడు అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంది ఎందుకంటే వారిలో ఉన్న ఆ చింతలు పోగొట్టకుండా, వారిని అవిశ్వాసములో ఉండే విధంగా, వారి తలంపులు ఎలా చేస్తూ ఉంటాడంటే ఇప్పుడు దేవుని మీద ఆధారపడితే ఇవన్నీ జరిగిపోతాయంటారా అని వారిని విశ్వాసములో ఎదగనీయకుండా ఏం చేస్తూ ఉంటాడంటే అలాగే కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చింతించకుడి. ఈ మాటలో మన చింతనను తొలగించేటువంటి దేవుని దగ్గరికి మనం వస్తే మన దగ్గర ఉన్న, అందుకనే ఆయన మిమ్మును గుచ్చి చింతించుచున్నాడు అన్నమాట. ఆ కింద ఒకటని రాసి అక్కడ రాయబడినటువంటి మాట ఆయన మిమ్మును గుచ్చి చింతించుచున్నాడు అని ఒకటి అనేసి ఆ కింద రాస్తాడు. లేక లక్ష్యము చేయుచున్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పండి? ఆయన మనలను లక్ష్యము చేయుచున్నాడు. ఇప్పుడు లక్ష్యం చేయటం అంటే అర్థం ఏంటి? మనలను చూస్తూ ఉన్నాడు, మన గురించి ఆయనకు తెలుసు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఆయనకి తెలుసు అంటారా? చెప్పండి. మనం ఆయనకి తెలుసా? తెలీదా? ఆయనకి మనం తెలీదా? ఆయన మనకు తెలుసు. మనం దేవుని సన్నిధిలో ఉన్న ఆయనకి దేవునికి తెలుసు. ఎందుకంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి అంట. కాబట్టి తల్లి గర్భములో నిర్మింపబడక మునిపే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని లక్ష్యం చేస్తున్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే, నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన వాటన్నిటి నుంచి విడిపించటానికి సమర్థుడు అని మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఏంటంట? మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మన చింతలను తొలగించేటువంటి దేవుడు. సంఘముల చింత నాకు కలదు. ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే మిమ్మును గూర్చి నాకు కూడా వ్యాధునుంది, నాకు కూడా బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే మీరు ఆత్మీయంగా ఎదగాలి అన్న బాధ. ఒకవేళ ఆత్మీయంగా ఎదగకుండా నిరుత్సాహంలో ఉన్నారనుకోండి, ఎదగకపోతున్నారు అనుకోండి, ఎలా ఉండిద్ది?
ఒక తల్లిదండ్రులకు కూడా బాధగానే ఉండదు. కాబట్టి ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆలోచన, నా భావం మీరు ఎలా ఉండాలంటే దినదినము ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి చింత ఆనాడు పౌలు గారిలో ఉంది. అది మేలు కొరకే. సరే, చాలా చింతలు ఉన్నాయి. కొన్ని చింతలు ఎలా ఉన్నాయంటే కీడుకు కారణం అవుతూ ఉంటాయి. కొన్ని చింతలు దేనికి కారణం అవుతాయంటే కీడుకు కంది తమ చింతల్లో తామే పరిష్కరించుకుందాము అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరి చింతలు? వారి చింతలే కదా, వారే తీసేసుకుంటారు కదా అని చాలామంది ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ఆ ప్రయత్నాలు చేసి కొంతమంది బయటపడకుండా ఇంకా చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే ఒక వ్యక్తి హృదయంలో ఉన్న ఆ నిరుత్సాహం లేకపోతే ఆ యొక్క చింతల వల్ల వారి జీవితాల్లో అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయచ్చు. చాలా విషయాలు మనం ఆలోచిస్తే చింతల వల్లే, నేను ఒక పుస్తకంలో చదివాను, చింతలు వారి హృదయంలో ఉన్న ఆ చింతల వల్లంట ఆహారం అరగపోయిందంట. అలాగే వారి చింతల వల్లే వారికి ఆకలేకపోవటం, చింతల వల్లే వారికి నిద్ర పట్టకపోవటం. చింతలు ఉంటే ఏమవుతుందంట, సరిగా ఆకలి కూడా వేయదు, నిద్ర పట్టదు. ఇంకా ఇలాంటి అనేక పరిస్థితులు కూడా ఈ చింతల వల్ల ప్రభావం చేస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మన జీవితాల్లో ఈ చింతలు రావడానికి గల కారణాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ చింతల నుంచి దేవుడు ఎలా తొలగిస్తాడు, ఎప్పుడు తొలగిస్తాడు, ఎలా తొలగిస్తాడు? ఈ చింతలను మనం జయించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ చింతల నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే, ఈ చింతల నుంచి మనం వీటిని తొలగించాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక 4 విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. అవి జాగ్రత్తగా మనం దేవుని మాటలు విందాం. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6-7 వాక్యాలను మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలను ఒకసారి మనం చదువుదాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాటలో మీరు దేనిని గురించి చింతింపకుడి గాని అంటే చాలా చింతలు ఉండొచ్చు. అయితే దేనిని గురించి మీరు చింతించొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మీరు దేనిని గురించి చింతింపకుడి అంటే చింతించుట మాని మనం చేయవలసింది ప్రార్థించుట మొదలు పెట్టాలి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేయాలంట? చింతించుట మాని ప్రార్థించుట మొదలు పెట్టాలి. ఈ చింతలకి మంచి మందు ఏందో తెలుసా? ప్రార్థనే. ఆమె ఈ చింతలకి మంచి మందు ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు ఈ చింతలను తొలగించాలి అంటే, నీ జీవితంలో ఉన్న ఆ చింతలు తొలగిపోవాలంటే నీవేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన స్థితిగతులు మార్చబడతాయి. ప్రార్థన ద్వారా మనం జయం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకుంటాం. ప్రార్థన ద్వారా నీకున్న కష్టాలు తొలగిపోతాయి, నీకున్న వ్యాధులు పోతాయి, నీకున్న సమస్యలు తీరుతాయి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి దేనిని గురించి మీరు చింతింపకుడి.
అంటే మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ఎవరికి తెలియచేయాలంటే దేవునికి తెలియచేయాలి. ఒకసారి ఒక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి దైవజనులు, ఆయన పేరు బిల్లీ గ్రహాం. ఈ బిల్లీ గ్రహాం గారిని చాలామంది అడుగుతూ ఉన్నారంట, మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి? అనేకులను రక్షించటానికి, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులను దేవుని యొద్దకు నడిపించటానికి మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి అని అడిగితే ఆయన చెప్పారంట, 3 విషయాలు చెప్తాను అన్నారంట. ఎన్ని విషయాలు? 3 విషయాలు చెప్తాను అని చెప్పి ఆయన చెప్తూ, ఒకటి ప్రార్థన అన్నారు. ఈయన రెండో విషయం ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారంట అందరు. రెండోది కూడా ప్రార్థనే అన్నాడు. మూడోది మరలా అన్నాడంట ప్రార్థన అన్నాడు. గమనించండి, ఆయన చెప్పే ఆ ప్రార్థన అని చెప్పి ఆయన చెప్పాడంట, కష్టాల్లో దేవునికి ప్రార్థించు, అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థించు, ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థించు, ఆపద లేనప్పుడు ప్రార్థించు అని చెప్పాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏంటంట? కష్టాల్లో ప్రార్థన, ఆపదల్లో ప్రార్థన, ఇంకా అంత మాత్రమే అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థన, ఆపదలు ఉన్నా ప్రార్థనే, లేకపోయినా ప్రార్థన. ఎప్పుడైతే మనం అలా ప్రార్థించగలమో దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. అందుకనే మన చింతలు తొలగిపోవాలి అంటే, మనలో ఉన్న ఆ భయం పోవాలి అంటే, మనలో ఉన్న ఆ అవిశ్వాసం పోవాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొంతమంది అంటారు, ప్రార్థన కూడా రావట్లేదండి, ప్రార్థన కూడా కూర్చుంటే ప్రార్థించలేకపోతున్నా, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నా. ఇది ఎవరు చేస్తారు? ఇలా ఎవరు చేస్తారు అంటే, మనల్ని ప్రార్థించకుండా మనం ఎదగనీయకుండా చేసేది అపవాదే. కాబట్టి జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుందుముగాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన చింతలు తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఒక చింతలు తొలగించడానికి ఒక మంచి మందు. అందుకనే ఒక మాట చెప్పాను కదా, చింతించుట మాని ప్రార్థించుట మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నీవు చింతించుట మాని ప్రార్థించటం మొదలు పెడతావో తప్పకుండా నీకున్న ఆ చింతలన్నీ దేవుడు తొలగించునుగాక. అది మొదటి విషయం. రెండో విషయం, మన చింతలు తొలగిపోవాలి అంటే మనం చేయవలసిన రెండవ పని ఏంటంటే, వాక్యము ద్వారా మన చింతలు తొలగిపోతాయి. ఇదే అధ్యాయం ఆ కింద వచ్చినములోనే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినేడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలో ఏవి రమ్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి సత్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, వాటి మీద మీరేం చేయాలంటే ధ్యానముంచుకొనుడి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ లోకములో రమ్యమైనవైనా, ఈ లోకములో సత్యమైనవైనా, మాన్యమైనవైనా, న్యాయమైనవేవో. ఏంటి న్యాయమైనవి? నేను అనుకుంటాను ఈ మాటలో వాక్యం తప్ప ఇక ఏది కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నది ఈ లోకంలో ఏది లేదనుకుంటా. సత్యమైనది. అందుకనే నేను సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాను, నీ వాక్యమే సత్యము అంట. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యమే సత్యం. ఇప్పుడు ఆ సత్యమైనవి ఏంటి అంటే వాక్యమే కదా. తర్వాత ఆ మాటలో
ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి. ఇప్పుడు న్యాయమైన విధులు ఏ మాటలు? దేవుని మాటలు న్యాయమైన విధులు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకా కొన్ని విషయాలు రాస్తాడు. అవి ఏవి పవిత్రమైనవో, అందుకనే పవిత్ర గ్రంథాన్ని మనం మన చేతుల్లో పట్టుకొని ఉన్నాం. దాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ గ్రంథం ఇది? పవిత్ర గ్రంథం. అంత మాత్రమే లేదు, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. ఈ వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి. అంత మాత్రమే కాదు, అనుసరించాలి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి వాక్యము ద్వారా మన చింతలు తొలగిపోతాయి. మన జీవితాల్లో ప్రార్థనలో మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా మన చింతలు తొలగిపోతాయి. అలాగే వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మన చింతలు తొలగిపోతాయి. వాక్యం ధ్యానిస్తే మన చింతలు ఎలా తొలగిపోతాయి? మనకున్న బాధ పోయిద్దా? మనకున్న వేదన పోయిద్దా? వాక్యం చదవటం వలన మనకున్న వేదన ఏమన్నా తగ్గిపోయిద్దా? తగ్గదా? తగ్గిద్ది. అందుకని అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నెమ్మది కలగచేస్తుంది. వాక్యం ఏం చేస్తూ ఉండదంటే ఒక వ్యక్తిని నెమ్మది కలగచేస్తూ ఉంది. ఆ బాధల్లో, ఆ సమస్యల్లో, ఆ కష్టాల్లో, ఆ చింతల్లో, ఆ వేదనలో ఉన్నప్పుడు వాక్యం చదవగలిగితే ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆదరించునుగాక. కష్ట సమయంలో ఉన్నప్పుడు వాక్యాన్ని తీసి మనం చదివితే చక్కగా మనకి ఏ సమయంలో ఏ వాక్యం అవసరమో ఆ వాక్యము ద్వారే దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. మార్తమేమో పనుల గురించి విచారంతో చింతపడతా ఉందంట. మరియమ్మేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు మరి ఇంటికి వస్తే భోజనాలు చేయొద్దా వద్దా? యేసయ్య ఒక్కరే వస్తారా? యేసయ్యతో పాటు ఎంతమంది వస్తారు? 12 మంది వస్తారు. ఈయనొక్కడే కాకుండా 12 మంది వస్తే మరి భోజనాలు చేయొద్దా? ఇప్పుడు మార్తం చేసే పని మంచిది కదా? మంచిదే. కానీ అక్కడ ఉన్న ఒక చిన్న లాజిక్, చిన్న ఆన్సర్ ఏంటంటే, ఒక 5,000 మందిలో యేసయ్య మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటారంటారు? ఇప్పుడు ఒక సభ జరుగుతూ ఉంది, ఒక పాస్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు 5,000లో మనం కూడా వెళ్ళి ఒక కుర్చీల్లో ఎక్కడో చివరిలో కూర్చున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండిద్దా? వచ్చిద్దో రాదు. అలాగే శిష్యులు జనసమూహం ఒక చోట నుంచి యేసయ్య బయలుదేరారంటే ఆయన వెనకాల జనం వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ జన సమూహంలో వెళ్తా ఉన్నప్పుడు ఈ ఇద్దరు వెళ్ళి, ఎవరిద్దరు? మార్తా మరియలు వెళ్ళి కాసేపు మీతో మాట్లాడతామయ్యా అని అంటే అవకాశం ఇచ్చారో ఇయ్యలేదో. ఆ రోజు ఏం జరిగిందంటే యేసయ్య ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య ఇంటికి వస్తే ఇప్పుడు ఏం చేయాలా? ముందు ఆయన దగ్గర కూర్చుని తర్వాత వెళ్ళాలి పని చేసుకోవడం. ఇప్పుడు ఈమెం పని చేయడానికి వెళ్ళింది, ఈమెం కూర్చుంది. ఇప్పుడు వచ్చి ఈమె అడుగుతుంది, ఏమని? నీకు చింతలేదా? ఇక్కడ పని చేయొద్దా? అప్పుడు యేసయ్య అన్నారు, అవసరమైనది ఒకటే, అవసరమైనదంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏమి ఏర్పాటు చేసుకుంది? ఏమి ధ్యానించడానికి కూర్చుంది అని అంటే యేసయ్య చెప్పే మాటలు వినటానికి కూర్చుంది. అవి ఖ్యాతి కలిగినవి, అవి న్యాయమైనవి, అవి పవిత్రమైనవి, అవి యథార్థమైనవి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం యథార్థమైనది. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని మనం వింటే, ఆ వాక్యాన్ని మనం తింటే, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బతికిస్తుంది. ఆమె అందుకని వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మన జీవితాలకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది కలిగించాను. కాబట్టి ఈరోజు ఒకటి, ప్రార్థన ద్వారా మన చింతలు తొలగిపోతాయి. రెండోది, వాక్యము ద్వారా మనలో ఉన్న బాధ తొలగిపోతుంది. అందుకని
ఈరోజు నేను చెప్పే మాటలో మన జీవితాల్లో ఉన్న చింతలను తొలగించే దేవుడు. ఎలా మన చింతలు తొలగించబడతాయంటే, ఒకటి ప్రార్థన ద్వారా చింతలు తొలగించబడతాయి. రెండవది ఎలా తొలగించబడతాయంటే, రెండవది వాక్యము ద్వారా మన చింతలు తొలగించబడతాయి. చివరిగా ఇంకా రెండు చెప్తాను. మూడవది మనం ఎలా మన చింతలు తొలగిపోతాయంటే, ప్రభువునందు నమ్మిక ఉంచటము ద్వారా మన చింతలు తొలగిపోతాయి. మనం మొదట్లో చదువుకున్న మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మును గుచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే మనలో ఉన్న చింత, మనలో ఉన్న ఆ భారాన్ని ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద మోపుతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన చింతలన్నిటినీ ఆయన తొలగించునుగాక. ఈ మాటలో మనం నేర్చుకోవలసిన ఒక భావం ఏంటంటే, ప్రభువునందు మనం నమ్మిక ఉంచటం, ప్రభువునందు విశ్వాసం ఉంచటం, ప్రభువునందు దేవుని మీద ఆధారపడటం. ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఒకసారి శిష్యులు ప్రయాణం చేస్తూ, ఎక్కడంటే సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తారు. వెళుతూ ఉన్నప్పుడు ఒక గాలి తుఫాను వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వీరంతా చింతిస్తూ ఉంటారు. అప్పుడు చింతిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారిలో ఉన్న ఆ చింతలు తొలగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, తప్పకుండా మన విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు మనకున్న ఆ భారాలన్నీ దేవుడు తొలగించునుగాక. కాబట్టి మనం నమ్మికించటం ద్వారా, నమ్మటం ద్వారా దేవుడు మనకున్న చింతలు అవి ఏవైనా సరే ఆయన మీద మనం ఆధారపడుతున్నాం, ఆయన మీద ఆడుకుంటున్నాం, మనం ఆయన యందు నమ్మికించుతున్నాం కనుక ఆయన మనకున్న భారాలన్నీ దేవుడు తొలగించునుగాక. సరే, చివరిగా మరొక మాట, మనం ఎప్పుడు మన చింతలు తొలగిపోతాయి? ఎప్పుడు మన చింతలు తొలగిపోతాయి అంటే, చాలామంది జీవితాల్లో ఏ ఆశలు ఉంటాయంటే ఈ భూ సంబంధమైనటువంటి ఆశలే ఉంటాయి. ఏ ఆశలు ఉంటాయి? భూ సంబంధమైన ఆశలే ఉంటాయి. అయితే వారి జీవితాల్లో పర సంబంధమైనటువంటి ఆశ ఏమి ఉండవు. ఏ ఆశలు ఉండవు? పర సంబంధమైన ఆశలేమి ఉండవు. కాబట్టి పర సంబంధమైన ఆశ లేని వారి జీవితాల్లో చింతలు తొలగిపోవు. నేను చెప్పే మాట జాగ్రత్త వినండి. మన చింతలు తొలగిపోవాలి అంటే మనకు ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటంటే పరలోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంచటం ద్వారా చింతలు తొలగిపోతాయి. చివరి విషయం, పరలోక సంబంధమైన వాటి మీద మన దృష్టి నిలపటము ద్వారా ఈ చింతలన్నీ దేవుడు తొలగించునుగాక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక ఒక పేజీ తిప్పండి. అక్కడ రాస్తూ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఇప్పుడు అందరితో ఈ మాట అన్నాను అనుకోండి, ఏలయనగా మీరు మృతి పొందారు అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు?
ఏడా మేము చచ్చిపోలేదంటారా? ఈ మాట శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మృతి పొందితిరి అంటే మీరు క్రీస్తుతో మీరేం చేయబడ్డారంటే పాతి పెట్టబడ్డారు. మీ పాపములు, మీ అపరాధములు, మీ అవిధేయతలు మీరేం చేయాలంటే ఒకరోజు యేసుక్రీస్తు ఆయన సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను పరిశుద్ధపరిచాడు అని మనం విశ్వసించామే. అప్పుడు మన పాపాలన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి. మనం కూడా ఆ పాతి పెట్టబడిన అనుభవం, ఇంకో మాట చెప్పాలంటే రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి ఆ పరిస్థితిలో పాత జీవితాన్ని పాతి పెట్టబడి తిరిగి నూతనంగా లేపబడి. కాబట్టి మన జీవం ఎవరితో ఉన్నది అని చెప్తాడంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం ఎవరితో దాచబడింది? దేవునితో కూడా దాచబడి. మనం మార్పు చెందటం వలన, మన జీవితాలు మార్చుకోవటం వలన, మనం దేవుని రక్తము చేత కడగబడటం వలన మన జీవం ఎక్కడ దాచబడిందంటే దేవునితో కూడా దాచబడి ఉన్నది అని మీకు తెలియజేస్తాం. ఇప్పుడు మన జీవం దేవునితో దాచబడిన మనం ఏం చేయాలంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు. మరి అవసరమే కదా అన్నీ? ఆమె అవసరమా కాదా? అన్నీ అవసరమే, అన్నీ అవసరమే. అయితే దేవుని వాక్యం మనకేం బోధిస్తుందంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండు, అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండు. ముందు దేవుడు మనల్ని ఏం చూస్తాడంటే ఆత్మ వర్ధిల్లుతుందా వర్ధిల్లట్లేదా అని చూస్తాడు. నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేవుడు వీటిని కూడా అభివృద్ధి చేయునుగాక. సౌఖ్యంగానే దేవుడు మారుస్తాడు, ఏ రోజు తక్కువ కాకుండా చేస్తాడు. అయితే నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీదే కాక పర సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచుదుముగాక. ఎప్పుడైతే పర సంబంధమైన వాటి మీద మనం మనస్సు ఉంచుతామో అవేం చేస్తాయంటే చింతలను దూరం చేసుకోవడానికి మరొక మార్గం ఏమైనా ఉన్నదా అంటే ఒకే ఒక మార్గం, పర సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచితే అవేం చేస్తాయంటే ఒక దివ్యమైన శాశ్వతమైన భవిష్యత్తు మనకుంది. ఇది మన భవిష్యత్తు అని అంటారా? ఈ లోకం ఇది దివ్యమైనది, ఇది శాశ్వతమైన భవిష్యత్తు అని అంటారా? ఏమో ఎంతకాలం జీవిస్తామో ఎవరికి తెలియదు. అయితే శాశ్వతమైన ఒక దివ్యమైన భవిష్యత్తు ఏంటంటే పరలోకములో ఉండటం. పరలోకములో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే పైనున్న వాటి మీద మనస్సు ఉంచాలి. ఎవరు చూసి వచ్చారు పాస్ గారు? పైనున్నవి అంటారు, పరలోకం ఉందా? ఎవరు చూసి వచ్చారు? పైన ఉన్నాయి. అసలు పరలోకం ఉందా? ఒకరోజు ఒక పుస్తకంలో చదువుతూ ఉంటే ఓ పాస్ గారు, నేను చాలామందిని రక్షించాను కదా, నా కొరకు పరలోకంలో ఒక గొప్ప ఇల్లు కట్టుంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాడంట. ఒకరోజు అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక కలలో జరుగుతూ ఉంది. ఏం కలలో? ఒక కలలో జరుగుతూ ఉంది. ఆ కళలో జరుగుతున్నప్పుడు ఈయన బాగా నాకు ఒక చక్కని మంచి ఇల్లు కట్టుంటాడు దేవుడు అని అనుకుంటా ఉన్నాడు. ఒకరోజు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఆపేశారు. ఈయన చర్చిలో ఉన్న ఒక విశ్వాసిని ఆయన దగ్గరికి వెళ్ళగానే డోర్లు తెరవబడ్డాయి. చక్కగా పరలోకంలో వెళ్తే ఒక ఇల్లు నాకు చెప్పారంట. వీళ్ళు ఏంది నన్ను ఆపేశారు అనుకుంటున్నాడంట ఈయన. ఎక్కడ? పరలోకం గేటు దగ్గర. నేను కదా అనేక మందిని ఆయన రక్షించింది కూడా నేను కదా, ఆయనకు వాక్యం చెప్పింది నేను కదా అని ఈయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక దూత వచ్చి ఈయనతో మాట్లాడుతూ ఉంది. ఆ దూత రాగానే మాట్లాడుతా ఇదిగో ఆయన
నేను వాక్యం చేస్తే రక్షించబడ్డాడు, ఆయనేమో లోపలికి వెళ్ళాడు, ఆయనేమో ఒక చక్కని ఇల్లు ఉంది, నాకేంది నన్ను ఇక్కడ ఆపేసారేంది అని అడుగుతున్నాడంట. ఇక వెంటనే ఆ దూతందంట, ఆయన చక్కగానే ఉన్నాడు, విశ్వాసంలోనే ఎదిగాడు, చక్కగా ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి ఆయనకి దేవుడు అది సిద్ధపరిచాడు అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, నీవు ఒకరి మీద కోపం పెట్టుకున్నావు. ఎవరి మీద? ఒకరి మీద కోపం పెట్టుకున్నావు, అందుకే నువ్వు ఇక్కడే ఉన్నావు అని. వెంటనే ఆ కోపం పెట్టుకున్నావు అనగానే ఎవరో చెప్పు అన్నాడంట. ఆ చర్చిలోనే ఒక ఆయన ఎవరో తిట్టారంట, ఇన్ని తిట్టంగానే ఆయన మీద కోపం పెట్టుకుని ఆయనతో మాట్లాడటం, ఆయనతో ఏమీ చేయకుండా ఉన్నాడు. ఇంకేముంది, కోపం ఉంటే వెళ్తారు, దగ్గరికి వెళ్ళరు కదా. ఇక అలా ఉన్నావు అనగానే వెంటనే ఈయనకి బొల్లు పెరిగిందంట. ఇక ఇలా ఉన్నావు, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుంటాను, క్షమాపణ కోరుకుంటాను, ఆయన కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ అడుగుతాను అన్నాడంట పాస్టర్. ఎందుకు? పరలోకం కోసం, అంతేనా? ఇప్పుడు వెంటనే అప్పుడు మెలకు వచ్చిందంటే ఈయనకి. మెలకు వచ్చి చూడగానే పాస్టర్ గారు తడతా ఉంటే లేచాడంట. ఏంది, నేను ఇంకెక్కడే ఉన్నానా అనుకున్నాడు. హల్లెలూయా. ఏమనుకున్నాడంట, నేను ఇంకా ఇక్కడే ఉన్నానా అని చెప్పి ఆయన మంచం మీద లేచి వెంటనే ఎవరితో అయితే కోపంగా ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సమాధానపడి అప్పుడు ఇంటికి వచ్చాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? పరసంబంధమైనది చాలా శ్రేష్టమైనది. ఆ పరసంబంధమైన దానిలో మనం ప్రవేశించాలి అంటే ఎంత యోగ్యత, ఎంత పరిశుద్ధత, ఎంత దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలో అంతగా మనం సిద్ధపడితే ఈ లోకంలో ఉన్న చింతలు దేవుడే తొలగించునుగాక. కాబట్టి చింతలను తొలగించే దేవుడు. చింతలు ఎలా తొలగించబడతాయంటే, 1 ప్రార్థన ద్వారా, 2 వాక్యము ద్వారా, 3 నమ్మిక ఉంచటం ద్వారా, 4 పరసంబంధమైన వాటి మీద మన దృష్టి నిలపడం ద్వారా మనకున్న చింతలన్నీ దేవుడు తొలగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. దేవా, మరొక దినం ఈ పునరుత్థానపు ఆరాధనలో మీ బిడ్డలను సమకూర్చి మేము ఆరాధించటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. మీ బిడ్డల జీవితాల్లో, మీ బిడ్డల కుటుంబాల్లో ఏ చింతలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు. ఈ మాటలు వింటున్న మీ బిడ్డల జీవితాల్లో ఏ చింతలతో బాధపడుతున్నారో నాకు తెలియదు ప్రభువా. వారికి ఉన్న చింతలు తొలగించండి దేవా. ఆ చింతలు తొలగించబడాలి అంటే దేనిని గురించి మీరు చింతపొంకుడి కానీ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించేవారిగా మీ బిడ్డలు సిద్ధపరచండి. అలాగే వాక్యాన్ని ధ్యానించేవారిగా సిద్ధపరచండి. అలాగే నీ మీద నమ్మిక ఉంచటంలో, అలాగే పరసంబంధమైన వాటి మీద మనసుంచేవారిగా మీరే మీ బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈరోజు మీ దగ్గరికి వస్తున్నామయ్యా. దేవా, ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు, మీ బిడ్డలకున్న చింతలన్నీ తొలగించండి. మీ బిడ్డలకున్న కష్టాలు తొలగించండి. మీ బిడ్డలకున్న వేదన దేవా, మీ బిడ్డలకున్న ప్రతి అవసరతను తీర్చండి. మీ బిడ్డల్లో ఉన్న భయాన్ని, మీ బిడ్డల్లో ఉన్న దేవా అవిశ్వాసమును, వాటన్నిటి నిరుత్సాహమును మీరు కొట్టివేయమని ప్రార్థిస్తూ దేవా, ప్రత్యేకంగా మీ బిడ్డల హృదయాలను దేవా తాకి దేవా, వారి హృదయంలో ఉన్న ఆ చింత, ఆ వేదన, ఆ సమస్య, ఆ బాధలన్నీ కొట్టివేయమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తూ దేవా, ప్రత్యేకంగా మీ కృప దేవా ఒక్కొక్కరిపై మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తూ చిన్న మీ బిడ్డలందరినీ బలపరచమని దేవా, మీ మాటల చేత తృప్తిపరిచి భద్రపరచమని ప్రార్థిస్తూ మీరే తోడుగా నడిపించి మహిమ పొందమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి.
మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.